సో, ఈరోజు వీడియోలోని మనం అప్‌లోడ్ చేశాక, మనం చేసేటటువంటి కామన్ మిస్టేక్స్ వల్ల మన వ్యూస్ ఎలా స్టక్ అవుతున్నాయో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అప్డేట్ చేస్తాను. సో, ఎండ్ వరకు చూడండి. అండ్ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యామినీ దేవి అండ్ యూర్ వాచింగ్ యామినీ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 9,000 సబ్స్క్రైబర్స్ గైస్. సో, మనం చేసే కామన్ మిస్టేక్స్ ఆఫ్టర్ వీడియో అప్‌లోడ్ చేశాక ఒక 1 ఆర్ 2 అవర్స్ తర్వాత 40 వ్యూస్, 50 వ్యూస్ వచ్చి ఆగిపోయాయి అని చెప్పేసి మనం ఆ వీడియోని డిలీట్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ ఎందుకు అంటే మనం దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాము, హార్డ్ వర్క్ చేసాము, ఎడిట్ చేసాము. అప్‌లోడ్ చేశాక అంత తక్కువ రీచ్‌ని చూసి ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. సో, అదే టైంలో మీరు కూడా ఏం చేస్తారు, వీడియోని డిలీట్ చేసి మళ్ళీ అదే వీడియోని ఇంకేవేవో హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసి ఏదో చేసి మళ్ళీ దాన్ని రీ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ట్రస్ట్ మీ గైస్, అలా చేయడం వల్ల మీకు ఎలాంటి గ్రోత్ ఉండదు. ఇంకా ఫర్ సపోజ్ ఒక 40 వ్యూస్‌కి వెళ్ళింది. నెక్స్ట్ రీ అప్‌లోడ్ చేసినంత మాత్రాన ఎక్కువ వ్యూస్‌కైతే అది రీచ్ అవ్వదు. మళ్ళీ అది అక్కడే స్టక్ అయ్యి ఆగిపోతుంది. ఈవెన్ అలా చేయడం వల్ల మీరు అస్తమాను అలా డిలీట్ చేసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ రీ అప్‌లోడ్ చేయడం వల్ల మీ యొక్క ఛానల్‌ని ఫ్లాగ్ వేస్తుంది యూట్యూబ్ ఛానల్ అనేది. ఎందుకంటే యూట్యూబ్ వాడికి మీరు వీడియోస్‌ని డిలీట్ చేయడం అనే దానికి ఆ పాలిసీకి వ్యతిరేకంగా ఉంటుంది. సో, మీరు ప్రతిసారి వీడియోస్ డిలీట్ చేయడం అనేది అంత సేఫ్ కాదు. అంటే ఛానల్ మానిటైజేషన్ ఆగిపోతుందా? అంటే అలాంటి మానిటైజేషన్‌లప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ ముందు మీకు వ్యూస్ అయితే రావాలి కదా! ఆ వ్యూస్‌ని స్టక్ చేసేస్తుంది మీరు డిలీట్ చేసి రీ అప్‌లోడ్ చేయడం వల్ల. సో, ఎప్పుడు కూడా అలా డిలీట్ చేయకండి. మీకు ఇంకొక ప్రూఫ్ చూపిస్తాను. ఇది నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ అప్‌లోడ్ చేసినటువంటి వీడియో. నేను అప్‌లోడ్ చేసిన ఫస్ట్ డే నాకు 0 వ్యూస్. తర్వాత నెక్స్ట్ 31 జాన్ నెక్స్ట్ డేకి 72 వ్యూస్ వచ్చాయి. ఓకేనా అండి. నెక్స్ట్ 4థ్ ఫిబ్రవరికి అంటే 4 డేస్ తర్వాత ఓన్లీ 420 వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత 12థ్ ఫిబ్రవరికి అంటే 6 డేస్‌కి 801 వ్యూస్. మీరు జస్ట్ చూడండి. 24థ్ ఫెబ్‌కి 1270 వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత మార్చ్ అంటే 1 మంత్ అయిపోయాక 1900 వ్యూస్ దగ్గర ఆగింది. ఆ తర్వాత 16థ్ మార్చ్ అంటే సగంలోకొచ్చేసరికి నాకు 2000 వ్యూస్ వచ్చాయి. అండ్ అలా కీప్ ఆన్ ఆ వ్యూస్ అనేవి నాకు ఎలా ఇంక్రీజ్ అయ్యాయో చూడండి డే బై డే. లైక్ 12థ్ ఏప్రిల్ అంటే ఇది ఎక్కడ స్టార్ట్ చేశా, జాన్యువరిలో స్టార్ట్ చేశా. జాన్యువరి, మార్చ్, ఏప్రిల్ థర్డ్ మంత్‌కొచ్చేసరికి నాకు ఆ గ్రోయింగ్ హైప్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. 13థ్ జూన్ అంటే రీసెంట్‌గా వచ్చేసరికి మనకి ఎంత రీచ్ వచ్చిందండి, 70,000 వ్యూస్ వచ్చాయి. ఫర్ సపోజ్ నేను ఫస్ట్ డేలోనే 0 వ్యూస్ వచ్చాయి. సెకండ్ డేలో 153 వ్యూస్ వచ్చాయని చెప్పి ఆగిపోయి ఉంటే నేను ఆ 70,000 వ్యూస్ వరకు చూసేదాన్నే కాదు. అందుకే ఎప్పుడు వీడియోస్‌ని డిలీట్ చేయకూడదు. నౌ సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే, మీ వీడియోస్ అప్‌లోడ్ చేసిన వెంటనే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం, లేదంటే మీరు వేరే అకౌంట్స్ నుంచి చూడటం. ఎందుకు ఇది మిస్టేక్? ఎందుకు వ్యూస్ దీనివల్ల ఆగిపోతాయి నేను మీకు చెప్తాను. ఫర్ సపోజ్ ఒక ఇద్దరున్నారు, మీ ఫ్రెండ్సే ఉన్నారనుకోండి. మీరు ఏ వీడియో అప్‌లోడ్ చేసినా వెంటనే వాళ్ళకి షేర్ చేసి చూడమని చెప్పారు. అండ్ ఆ ఇద్దరిలోని ఒకళ్ళకేమో స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్, అవి ఎక్కువగా వీడియోస్ చూసేవాడు అయ్యుండొచ్చు. అండ్ ఇంకొకడొచ్చేసి కుకింగ్ వీడియోస్ ఎక్కువగా చూసేవాడనుకోండి. అండ్ మీ కంటెంట్ ఏమో డిఫరెంట్ రంగోలి కంటెంట్ ఏదో అప్‌లోడ్ చేసి దాన్ని చూడమని చెప్పారు. సో, ఇక్కడ యూట్యూబ్ ఏం చేస్తదంటే, మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక 3-5 అవర్స్ ఎనలైజ్ చేస్తది. ఏమని? అసల తిన వీడియోని ఎవరెవరు చూస్తున్నారు? ఎలాంటి ఛానల్ వాళ్ళు చూస్తున్నారు? అని చూసి అలాంటి ఛానల్ వాళ్ళకే పుష్ చేస్తది వీడియోస్ చూడమని చెప్పి. సో, ఫస్టే నువ్వు నీకు డిఫరెంట్ కంటెంట్ వాళ్ళని చూజ్ చేసుకోమని చూడమని చెప్పావు. వాళ్ళు చూసారు. ఇప్పుడు ఫర్ సపోజ్ స్పోర్ట్స్ కోటా వాడు అండ్ అలానే ఇంకొక కుకింగ్ కోటా వాడు వచ్చి నీ వీడియో చూసాడు. రంగోలి వీడియో ఫుల్‌గా చూసాడు. వాచ్ టైమ్ అవర్ అయితే వచ్చింది. కానీ తర్వాత యూట్యూబ్ ఏం చేస్తది, అనలైజ్ చేసి అలాంటోళ్ళకే పుష్ చేసేస్తది ఎంతసేపు. అంటే ఆ స్పోర్ట్సోళ్ళకే, ఆ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే పుష్ చేస్తది. సో, వాళ్ళేం చేస్తారు, వాళ్ళకి తగినటువంటి కంటెంట్ కాదు కాబట్టి స్క్రోల్ చేసేస్తారు. ఇలా ఒక 5, 6 మెంబర్స్‌కి పుష్ చేసినప్పుడు ఎవ్వరు చూడకుండా స్క్రోల్ చేసినప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటదంటే వీడి కంటెంటే బాలేదని నిన్ను పుష్ చేయడం ఆపేస్తది. సో, నీ వ్యూస్ అక్కడితో స్టక్ అయిపోతాయి. అందుకే ఎప్పుడు కూడా మీరు అప్‌లోడ్ చేసిన వెంటనే మీరు గానీ, వేరే వాళ్ళకి గానీ షేర్ చేసి చూడనివ్వద్దు అంటారు. దాన్ని అలానే వదిలేస్తే దానికి రిలేటెడ్ వాళ్ళు ఓపెన్ చేసి
చూసుకుంటారు. తద్వారా అలా చూసినందువల్ల ఇంకొంతమందికి మీ వీడియో అనేది పుష్ అవ్వడం జరుగుతుంది సేమ్ కంటెంట్ వాళ్ళకి. దానివల్ల మీకు రీచ్ పెరుగుతుంది. ఈలోపు మీరేమి వాట్సాప్ స్టేటస్‌లు పెట్టేసి, ప్రమోట్ చేసేసి, చూడమని చెప్పడం, వేరే అకౌంట్‌ల నుంచి మీరే చూసేయడం లాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి థంబ్‌నెయిల్స్‌ని లేదంటే టైటిల్స్‌ని మార్చడం. అది ఓకే. కొంతమంది సజెస్ట్ చేస్తారు. అది కూడా ఎప్పుడంటే చాలా రేర్‌గా చేస్తారు. అది కూడా ఎప్పటికో. మీరు ఏం చేస్తారంటే ఒక 1 డే వెయిట్ చేస్తారు. వ్యూస్ ఎక్కువగా రాలేదని మేబీ టైటిల్ బాలేదేమో, లేదంటే మేబీ థంబ్‌నెయిల్ బాలేదేమో అని చెప్పి దాన్ని మార్పులు, చేర్పులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఛానల్ మీ యొక్క ఛానల్‌ని ఒక స్పామ్‌లా గుర్తిస్తది యూట్యూబ్ అనేది. అంతెందుకు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక 20 మెంబర్స్‌కి గుర్తు తెలియని వ్యక్తులకి ఫోన్ చేశారనుకుందాం. ఆ 20థ్ మెంబర్‌కి ఏమని ఎళ్తదంటే, ఈ అమ్మాయి ఆల్రెడీ 20 మెంబర్స్‌కి పైగా కాల్ చేసింది. మేబీ స్పామ్ అయ్యుండొచ్చు జాగ్రత్త అని చెప్తది. అలాగే యూట్యూబ్ కూడా. నువ్వు అన్ని సార్లు డిలీట్లు చేసేసి మళ్ళీ మార్పులు, చేర్పులు చేసేస్తే ఏంటిది అని చెప్పి మేబీ నువ్వు యూట్యూబ్‌కి ఏమైనా హాని చేస్తున్నావేమో అనుకోని అందుకే అంటారు యూట్యూబ్ అనేది చాలా సెన్సిటివ్ అని. సో, అంత సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టే ఇలాంటి మార్పులు, చేర్పులు చేయడం వల్ల దీని దగ్గర అంత కంటెంట్ లేదనుకోని అక్కడితోనే నీ వ్యూస్‌ని, నీ గ్రోయింగ్‌ని ఆపేస్తది. అంటే షాడో బ్యాండ్ అని ఉంటది. దాంట్లోకి తోసేస్తది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దీని గురించి రిలేటెడ్ వీడియో నేను మీకు మళ్ళీ క్లియర్‌గా చేసి పెడతా. షాడో బ్యాండ్ అంటే ఏంటి? ఫ్రీ ప్రమోషన్స్‌ని చాలామంది అడగటం వల్ల దానికి ఓన్లీ సెపరేటెడ్‌గా ప్రమోషన్స్‌కి వీడియో చేస్తాను. అది ఎగ్జాక్ట్‌గా రేపు ఈవినింగ్ 6కి అప్‌లోడ్ చేస్తానండి. సో, ప్లీజ్ స్టే ట్యూన్డ్.